ఏ సంఘమును గూర్చి వింటున్నారు? గట్టిగా చెప్పండి. ఇది ఎన్నో సంఘం? ఎన్ని పార్ట్లు విన్నారు? ఈవేళ ఎన్నో పార్ట్ వినబోతున్నారు? రెండో పార్ట్ ఎక్కడ పూర్తయిందంటే, సంఘము యొక్క దూతకు యేసు ఉత్తరం రాస్తూ ఆయన చేస్తున్న పనులు, సంఘములో పాటిస్తున్నటువంటి పద్ధతులు, సంఘములో ఎవరెవరికి అవకాశం ఇచ్చాడో అవన్నీ ఆయనకి తెలియజేసి ఆయనకి దేవుడు గద్దిస్తున్నాడు. ఎలా గద్దిస్తున్నాడో నేను ఇప్పుడు చెప్తాను, వినండి. పుస్తకంలో ఉన్నటువంటి మాటకు అనుకూలముగా మనము ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనము నుండి ఏ వచనము మనం విడిచిపెట్టకుండా అన్ని వచనములు కూడా చదివి నేర్చుకుంటున్నాము. ఇప్పుడు మనము ముందు 19వ వచనం చదువుదాం. అందులో దేవుడు ఆ సంఘస్థులకు ప్రశంసిస్తున్నాడు. ఏమని ప్రశంసిస్తున్నాడో మనం విందాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. I know thy works and charity and service and faith and thy patience and thy works and the last to be more than the first. పనులు వేరు, కార్యములు వేరు. నువ్వు చేసేవి పనులు, దేవుని కొరకు చేసేవి కార్యములు. నీవు ఏం పనులు చేస్తున్నావో నేను ఎరుగుదును అంటున్నాడు. ఐ నో దై వర్క్స్, నీ పనులు నాకు తెలుసు. అండ్ చారిటీ, మరియు ప్రతి సంఘం కూడా కొంత సామాజిక సేవ చేస్తుండేవారు. అందుకు దానికి నీ సామాజిక సేవ నేను ఎరుగుదును, నీ పనులను నేను ఎరుగుదును. అండ్ సర్వీస్ అండ్ ఫెయిత్, నీ నమ్మకము నేను ఎరుగుదును. నీవు నా నిమిత్తము చేయుచున్న పనులను నేను ఎరుగుదును. ఇవన్నీ వివరంగా రాశాడు. యేసు ప్రభు సెలవిచ్చుచున్నాడు. అండ్ దై పేషెన్స్, మరియు నీ సహనమును కూడా నేను ఎరుగుదును. అండ్ దై వర్క్స్, నువ్వు చేస్తున్న వ్యక్తిగతమైన పనులు కూడా నేను ఎరుగుదును. చాలా కష్టంగా ఉన్నాయి ఈ మాటలు, అర్థం కావు. నేను ఇప్పి మీకు చెప్పాలి. నీ పనులు నేను ఎరుగుదును. థియేటర్ సంఘంలో ఉన్న సంఘదూత అంటే ఆ పాస్టర్ కొన్ని పనులు చేస్తున్నాడు, వ్యక్తిగతంగా కొన్ని పనులు చేస్తున్నాడు. ఏమిటి ఆ పనులంటే, సోది చెప్పే ఆడవాళ్ళని తీసుకొచ్చి సంఘంలో పెట్టాడు. ఆ ఆడవాళ్ళు నా మీదకు దేవుని ఆత్మ వచ్చింది అన్నట్లుగా వేషం వేసి వాళ్ళు, నువ్వు భయపడకు, నేను నీ దేవుడిని నీ మధ్యలో ఉన్నాను అని చెప్పడం ప్రారంభించారు. ఇవి ఆయన చేసిన పనులు, ఆయన వ్యక్తిగతంగా చేసిన పనులు. సంఘానికి ఉల్లాసపరచాలని, సంఘమును సంతోషపెట్టాలని సంఘములో అటువంటి స్త్రీలను తీసుకుని వచ్చి పెట్టాడు. వాళ్ళు ఊరికనే దేవుని ఆత్మ నా మీదకి వచ్చిందని చెప్పి ఉలాలు వేసుకుంటూ, ఒళ్ళు తిప్పుకుంటూ, తెలివి లేకుండా కింద పడిపోయినట్లు నటిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అవి ఆయన పనులు. ఐ నో దై వర్క్స్, అవి ఆయన పనులు. అండ్ చారిటీ, ఆయన సంఘంలో కొంతమంది పేదవాళ్ళు వెంట వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. ఆ సంఘంలో నువ్వు చేస్తున్న చారిటీని కూడా నేను ఎరుగుదును. అండ్ సర్వీస్ అండ్ ఫెయిత్, నీ నమ్మకం ఎలాంటిదో నాకు తెలుసు. మరియు నీవు సంఘము కొరకు చేస్తున్న పనులు, సర్వీస్. నీ సొంత పనులు వేరు, సంఘము కొరకు చేసిన పనులు వేరు. పర్సనల్ వర్క్స్ ఆర్ డిఫరెంట్. సర్వీస్ means that's applicable to the church. Service is different. Works are different, services are different. When you serve the Lord,
వెన్ యూ డూ సంథింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ చర్చ్, దట్స్ కాల్డ్ సర్వీస్. తాను ఇష్టానుసారంగా చేసేవి పనులు, ఇవి సర్వీసెస్. నీ నమ్మకం నేను ఎరుగుదును. ఇలా తీసుకొచ్చి ఈ స్త్రీని ఇక్కడ పెట్టినట్లయితే, ఈ స్త్రీని కొంచెం దొంగ ప్రవచనాలు చేసి, అబద్ధ ప్రవచనాలు చేసి కొద్దిగా మనుషులకు సంతోషపెట్టినట్లయితే మన సంఘానికి ఇంకా జనులు చాలామంది వస్తారు అన్నటువంటి వాడు తలంపు. ఆ తలంపును అంటున్నాడు, నీ నమ్మకము నేను ఎరుగుదును. వాడి నమ్మకం అది. వాడి నమ్మకం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను తీసుకురావాలన్న నమ్మకం వాడికి లేదు. వాడికి ఏమి నమ్మకం ఉంది? ఇటువంటి సోది చెప్పే ఆడదాన్ని లోపల పెట్టామంటే సోది మాటలు వినడానికి మనుషులు వస్తారు అన్నటువంటిది వాడి నమ్మకం. అందుకు నీ నమ్మకం నేను ఎరుగుదును. వాడి నమ్మకం అర్థమైందా? వాడి నమ్మకం అంటే ఏంటో, నువ్వు జనుల కొరకు చేస్తున్నటువంటి చారిటీ నేను ఎరుగుదును. నువ్వు చేస్తున్న నీ పనులు నేను ఎరుగుదును. ఇప్పుడు ఆ పాస్టర్కి బుర్ర చెడిపోయి ఉంటుంది, థియాతీర పాస్టర్ గారికి. యేసు ప్రభు సెలవిస్తున్నాడు, నీ నమ్మకం నేను ఎరుగుదును. నువ్వు తీసుకుని వచ్చి పెట్టే ఒకదానికి సోది చెప్పని, అది సోది చెప్తే 10 మంది వస్తారని నువ్వు నమ్ముతున్నావు. ఆ నమ్మకం నేను ఎరుగుదును. మరియు నీవు నా నిమిత్తము చేయుచున్న సర్వీసెస్, పనులు నేను ఎరుగుదును. నీ పనులు నేను ఎరుగుదును. నా నిమిత్తము చేయుచున్న పనులు నేను ఎరుగుదును. నువ్వు చదువురా 19వ వచనం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఇక్కడ ప్రేమ ఎక్కడుందిరా? ప్రేమ అనే పదం లేదే. ఐ నో దై వర్క్స్ అండ్ చారిటీ అండ్ సర్వీస్ అండ్ ఫెయిత్ అండ్ దై పేషెన్స్ అండ్ దై వర్క్స్ అండ్ ద లాస్ టు బి మోర్ దెన్ ద ఫస్ట్. మరి ప్రేమ ఎక్కడుందిరా? మరి ఇక్కడ బైబిల్లో లేనిది అక్కడ ఎవడు ప్రింట్ చేసి ఉన్నాడు? అలాంటివి చదివి మనం ప్రసంగాలు చేస్తాం, మన పాస్టర్లు ప్రసంగాలు చేస్తారు. అందుకే ఈ పాస్టర్లకి శాపం వస్తుంది. దేవుడు చెప్పకపోయిన మాటలు అక్కడ చెప్పబడి ఉన్నవి. పాస్టర్లు శపించబడ్డానికి కారణం ఏంటంటే ఇలాంటివే. కనుక పాస్టర్లు జాగ్రత్త పడాలి అని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. ఈ మాటలు 20వ వచనం చదువుదాం. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చూసారా? ఒక ఆడదాన్ని వీడు అలౌ చేశాడు. దిస్ పాస్టర్ హ్యాస్ అలౌడ్ ఎ లేడీ and she is speaking all false. There is a lady in Secunderabad. That lady is speaking false. Her husband, her children, her house, and all the people, those who are following her, are completely cursed by the Lord. ఇక్కడ రాసుంది, నేను చెప్తున్నాను, నా సొంత మాటలు కావేవి. సికింద్రాబాద్లో ఉన్న అది అట యేసుప్రభు అటది, అది లోకానికి వచ్చిందట, అది ప్రవచనం చేస్తుంది. దానికి కొందరు ఎడ్యుకేటెడ్ క్రిస్టియన్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్. ఇప్పుడు ఆ మాటలు అంటున్నాడు ఇందులోని, నువ్వు జెజబెల్ని తీసుకొచ్చి లోపల పెట్టావన్నాడు. జెజబెల్ అని ఒక మాట చెప్తున్నాడు. ఈ జెజబెల్ని గురించి నేను మీకు చెప్తాను. 20వ వచనం నేను ఇంగ్లీష్లో చదువుతాను. Notwithstanding, I have a few things against thee. నేను నీకు విరుద్ధంగా కొన్ని మాటలు చెప్పవలసింది నేను చెప్తున్నాను. Because thou sufferest that woman Jezebel, which calleth herself a prophetess. అది ఒక ప్రవక్తిగా తను తాను చెప్పుకుంటుందాన్ని నువ్వు తీసుకొచ్చి పెట్టావు. ఆమె చెప్పుకుంటుంది, నేను ఒక ప్రవక్తను. ఇది చెప్తుంది, నేను యేసు ప్రభుగా అవతరించాను అని చెప్తుంది. సికింద్రాబాద్లో 5 పిల్లల తల్లి. దాని మొగుడు దానికి
ప్రమోట్ చేస్తున్నాడు, కొందరు క్రైస్తవులు ప్రమోట్ చేస్తున్నారు. దర్ ఈజ్ ఎ లేడీ ఇన్ ద క్రిస్టియన్ సొసైటీ ఆఫ్ సికింద్రాబాద్. ఆ మాటలు ఇందులో ఉన్నవి. సంఘాల్లో అటువంటి స్త్రీలను పాస్టర్లు అలవ చేస్తున్నారు. ఏ పాస్టర్ కానీ పాస్టర్తోనే చెప్తున్నాడు దేవుడు. తియాతిర సంఘంలో ఉన్న పాస్టర్తో చెప్తున్నాడు. ఒక దొంగ ప్రవక్త జెజబేల్ లాంటి దాన్ని తీసుకొచ్చి పెట్టామన్నాడు. అది నేను ప్రవక్తినని చెప్తున్నాడు. సికింద్రాబాద్లో ఒక ఆడదే ఉంది, దానికి 2 పిల్లలు కావాలి, 2 3. అది అంటుంది నేను యేసుప్రభుని. బైబిల్లో ఉన్నది ఆ మాటే ఉంది. ఒరే పాస్టర్, ఇటువంటి ఆడవాళ్ళని లోపల పెట్టకరా అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? పాస్టర్తో అంటున్నాడు. నేను పాస్టర్ అయితే నాతో అంటున్నాడు. ఐ మస్ట్ టేక్ కేర్ ఆఫ్, నేను జాగ్రత్త వహించాలి. 20వ వచనం చదువుతాను చూడు. ద ఉమన్ జెజబేల్ విచ్ కాలత్ హెర్సెల్ఫ్ ఎ ప్రాఫిటెస్. నేను ఒక ప్రవక్తిని అని చెప్పుకుంటుంది ఆ ఆడదాయి. ఇప్పుడు ఈ సికింద్రాబాద్లో ఉందా, అలాగే చెప్తుంది. నేను యేసుని, నేను ఇలాగొచ్చాను, అలా వెళ్ళాను, అది చేసాడు అది. అండ్ టు టీచ్ ఫర్నికేషన్ అంటే వ్యభిచార సంబంధమైన మాటలు అది ప్రవచనాలు చేస్తుంది. వ్యభిచారము అని అంటే ఇట్స్ నాట్ దట్ సెక్స్ ఒకటే కాదు వ్యభిచారం. దేవుని స్థానంలో ఇంకొక దాన్ని పెట్టి దేవుడు అంటే దాన్ని వ్యభిచారం అని దేవుడు అంటున్నాడు. నా స్థానంలో ఇంకొకరిని పెట్టి దేవుడిని నువ్వు పూజిస్తున్నావంటే ఇట్స్ ఎ ఫర్నికేషన్. నా స్థానంలో ఇంకొకరిని పెట్టి ఇది దేవుడు అని మొక్కేవంటే ఇది వ్యభిచారము అని అంటున్నాడు. దేవుని యెహోవా స్థానంలో బంగారంతో ఆవదూడ చేసి వాళ్ళు పెట్టారు. వాళ్ళు పెట్టి బంగారం దూడకి దేవుడు అని మొక్కారు. దానికి దేవుడు అంటున్నాడు ఇది వ్యభిచారం అంటున్నాడు. దేవుడు ఆత్మస్వరూపం అయ్యి ఉన్నాడు, ఆత్మ అయ్యి ఉన్నాడు. ఆత్మస్వరూపుడు కాని దాన్ని తీసుకొచ్చి దేవుడు అని పడితే మనం వ్యభిచరించిన వాళ్ళమని అంటున్నాడు దేవుడు. నేను ఏ మతాన్ని గురించి చెప్పడం లేదు, యేసుప్రభు రాసిన మాటలు చెప్తున్నాను. ఇఫ్ యు సెట్ అప్ ఎనీథింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద లార్డ్ ఆల్మైటీ గాడ్ అండ్ సే దట్ thou art గాడ్, ఇట్స్ ఎ ఫర్నికేషన్. అది వ్యభిచారం అంటున్నాడు. జ్ఞానమైన ఉండాలి, గ్రహించాలి. గ్రహించకపోతే మేము దేవుని ఆత్మ మాకు అనుగ్రహించిన జ్ఞానములు మేము చెప్పుతున్న మాటలను అంగీకరించాలి. నేను ఉన్నది చెప్తున్నాను చూడు ఎలా రాస్తున్నాడు. నాట్ విత్ స్టాండింగ్ ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్ అగెన్స్ట్ థీ. నీకు విరుద్ధంగా కొన్ని మాటలు నేను చెప్తున్నాను చూడు వినంటున్నాడు. బికాస్ thou sufferest that woman Jezebel which calleth herself a prophetess to teach and to seduce my servants to commit fornication. నా దాసుడైన పాస్టర్కి వ్యభిచార సంబంధమైనటువంటి మాటలు చెప్పి అది నడిపిస్తుంది. అంటే అర్థం ఏంటి? ఈ పాస్టర్ వాడు చెప్పినట్లుగా వింటున్నాడు. దీని అర్థం ఏంటి? ఈ పాస్టర్ ఆ ఆడదాయి చెప్పినట్లుగా వింటున్నాడు. చూడు మళ్ళీ చెబుతాను చూడు, నేను లేనిది చెప్పడం లేదు, ఉన్నదే చెప్తున్నాడు. ట్రూత్ ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ద బుక్. టు టీచ్ అండ్ టు సెడ్యూస్ మై సర్వెంట్స్. టు సెడ్యూస్ మై సర్వెంట్స్. నా దాసుడైన పాస్టర్కి నువ్వు టు కమిట్ ఫర్నికేషన్, వాడి చేత వ్యభిచార పనులు చేయిస్తున్నావు. ఏమిటి? నువ్వు చెప్తున్నట్టు వాడు వింటున్నాడు. అందుకే అన్నాడు, ఒరే పాస్టరు, థియేటర్ పాస్టరు, నువ్వు దాని మాటలు వినద్దురా అంటున్నాడు. అటువంటి దాని మాటలు వినకూడదు. మాటలో ఉన్నది ఇక్కడ. తెలుగులో ఎలాగుంది అలాగుందా? చదువు. తెలుగులో ట్రాన్స్లేషన్ రాంగ్ ఉంది. విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును. ఎక్కడి నుంచి వచ్చిందిరా? విగ్రహములు ఎక్కడి నుంచి వస్తే బలి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు నేను చదివిన దాంట్లో లేనిది అక్కడ ఉంది. తెలుగులో ట్రాన్స్లేషన్ బైబిల్లో లేనిది అక్కడ ఉంది. విగ్రహం ఎక్కడొచ్చింది, బలి ఎక్కడొచ్చింది? ద ట్రాన్స్లేషన్ ఈస్ రాంగ్. ఇప్పుడు నేను చదువుతాను చూడు, మళ్ళీ 20 వచనం చదువుతాను చూడు. నాట్ విత్ స్టాండింగ్ ఐ హ్యావ్ ఎ ఫ్యూ థింగ్స్ అగెన్స్ట్ ది. నీకు విరుద్ధముగా నేను కొన్ని విషయాలు చెప్పవలసింది. బాగా విను పాస్టర్, విను.
అని థియాతిర పాస్టర్తో మాట్లాడుతున్నాడు. బికాస్ దౌ సఫరెస్ట్ దాట్ ఉమెన్ జెజ్బేల్, ఆ జెజ్బేల్ అన్న ఆడదాన్ని లోపల పెట్టావు, దాని ద్వారా నా ప్రజలు 50 మందికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే ఆమె తన్ను తాను నేను ప్రవక్తిని అని చెప్పుకుంటుంది. బికాస్ thou sufferest that woman Jezebel, she calleth herself a prophetess. నేను ప్రవక్తిని అని చెప్పుకుంటుంది. సికింద్రాబాద్లో నేను యేసును అని చెప్తుంది అది. మరి అది క్రైస్తవురాలు, దాని భర్త క్రైస్తవుడు, దానికి ఫాలో అవుతున్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్, క్రిస్టియన్ పీపుల్. ఇప్పుడు 21వ వచనం చదువుల తెలుగులో ఎలాగుందో. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. And I gave her space to repent for her fornication, and she repented not. నేను దానికి సమయం ఇచ్చాను, ఆ ఆడదానికి. ఇప్పుడు సికింద్రాబాద్లో ఉన్నదానికి దేవుడు సమయం ఇచ్చున్నాడు. నేనే యేసు అని చెప్తున్నది కదా, దానికి దేవుడు సమయం ఇచ్చున్నాడు. దాని భర్తకి తెలియదు, దానికి ఫాలో అవుతున్న క్రైస్తవ జ్ఞానవంతులు తెలీదు, ఎడ్యుకేటెడ్ పీపుల్ దోస్ హు ఆర్ ఫాలోయింగ్ హియర్, వాళ్ళకి ఈ వచనం తెలియదు, ఈ వాక్యం తెలీదు. దానికి సమయం ఇచ్చాడు. అది కానీ కరెక్షన్ చేసుకోకపోతే, అది కానీ క్షమాపణ అడగకపోతే, అది కానీ నేను పొరపాటు చేశాను, తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పకపోతే దానికి సర్వనాశనం చేసేస్తాడు దేవుడు. దానికి, దాని భర్తకి, దాని పిల్లలకి నేను సమయం ఇచ్చాను అంటున్నాడు. 22వ వచనం, బిహోల్డ్ ఐ విల్ కాస్ట్ హర్ అంటు ద బెడ్ అండ్ దెమ్ దట్ కమిట్ అడల్టరీ విత్ హర్ ఇంటు గ్రేట్ ట్రిబులేషన్ ఎక్సెప్ట్ దే రిపెంట్ ఆఫ్ దియర్ డీడ్స్. ఎవరైతే తమ పనులను గురించి పశ్చాత్తాపం పడుతున్నారో, ప్రభువా నన్ను క్షమించు, ఆమె మాటలు విన్నాను, విని ఆమెకు అనుకూలంగా నేను ప్రవర్తించాను, నన్ను క్షమించాను ఎవరైతే అంటారో వాళ్ళని వదిలిస్తాను. కానీ దాని మాటలకు అనుసరించిన వారికి అదే కాదు, దాని ఇంటందరికీ మంచం ఎక్కిస్తాను అంటే అర్థం ఏంటి? షీ విల్ బి బెడ్ రిడన్. అటువంటి జబ్బిస్తాడు దానికి దేవుడు. చదువు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి. ఏం పట్టిస్తాడు అంటే అర్థం ఏంటి? అలాంటి రోగం దానికి ఇస్తాడు. సికింద్రాబాద్లో ఉన్న ఆడదానా, నేను యేసు అని చెప్పుకుంటుందానా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 22వ వచనం చదువు చూడు. దేవుడు నీతో, నీ భర్తతో, నీకు ఫాలో అవుతున్నటువంటి క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. నువ్వు పశ్చాత్తాపం పడ్డావా మంచిదే, లేకపోతే నీకు మంచం ఎక్కిస్తాడు. ఎలాంటి రోగం పడతాడంటే నీకు, నీ భర్తకి, నీ పిల్లలకి, నీ అత్తకి, నీ మామకి, నీ తల్లికి, నీ తండ్రికి మంచం మీద నుండి కింద దిగలేనటువంటి రోగం పెడతాడు అంటున్నాడు ఆయన. చదువు 2వ అధ్యాయంలో ఏ వచనం? 22వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. యూట్యూబ్లో వింటున్న వారులారా చదవండి, చూడండి. చదువు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. పాస్టర్ ఒకవేళ మారు మనసు పొందాడా మంచిదే. ఒకవేళ అటువంటి ఆడవాళ్ళు ఉన్న సంఘంలో ఉన్న పాస్టరు వాడి కారణంగా అటువంటి ఆడవాళ్ళ సంఘంలో దూరారు, ఆ పాస్టర్ మారు మనసు పొందాలి. దానికి ఫాలో అవుతున్న వాళ్ళు మారు మనసు పొందాలి. అది కూడా మారు మనసు పొందాలి, లేకపోతే మీ అందరికీ మంచం ఎక్కిస్తాడు. దేవుడే అంటున్నాడు, నువ్వు మంచం మీద పడుకుంటావు, అటువంటి రోగం నీకు ఇస్తానంటున్నాడు. నీకు, నిన్ను అనుసరించిన వాళ్ళకి. అది వ్యభిచారం అంటున్నాడు. దేవుడు కాని దాన్ని దేవుని స్థానంలో పెట్టుట ఫర్నికేషన్, వ్యభిచారము అని దేవుడే అంటున్నాడు. సంథింగ్ దట్ యు విల్ షట్ అప్ ఇన్ మై ప్లేస్ అండ్ సే దట్ ఇట్ ఈస్ గాడ్, ఇట్స్ ఎ ఫర్నికేషన్. దేవుడు అంటున్నాడు, నా స్థానంలో ఇంకొకటి పెట్టి ఇది దేవుడు అంటే అది వ్యభిచార తుల్యము, నేను నీకు నాశనం చేసేస్తానంటున్నాడు. అది ఏ దేశమైనను, ఏ సమాజమైనను, ఏ జనులైనను దేవుని స్థానంలో ఇంకొకటి పెట్టి దేవుడు అంటే అది వ్యభిచార తుల్యము అని ధర్మశాస్త్రములో చెప్పబడి ఉన్నది. భర్త స్థానంలో ఒక స్త్రీ ఇంకొకరిని పెట్టుకుంటే అది ఏమవుతుంది? గట్టిగా చెప్ప, ఏమవుతుంది? భర్త స్థానంలో స్త్రీ
ఇంకొక పురుషుని పెట్టుకుంటే ఏమవుతుంది? అటువైపు పురుషుడు భార్య స్థానంలో ఇంకొక స్త్రీని పెట్టుకుంటే ఏమవుతుంది? అలాగే దేవుని స్థానంలో దేవుడు కానీ దాన్ని పెట్టినట్లయితే అదేమవుతుంది? ధర్మశాస్త్రంలో ఉండదు. నేను చదివి చెప్తున్నాను. నేను క్రైస్తవును, క్రైస్తవ ధర్మశాస్త్రముడు చెప్తున్నాను. నేను నాకు వేరే మతాలతో సంబంధం లేదు, వేరే మత గ్రంథాలతో నాకు సంబంధం లేదు, వేరే మత గ్రంథాలను నేను ముట్టుకోవడం లేదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 22వ వచనం చెప్తున్నాను. ఇప్పుడు 23వ వచనం, అండ్ ఐ విల్ కిల్ హెర్ చిల్డ్రన్ విత్ డెత్. మరణమిచ్చి నీ పిల్లల్ని చంపిస్తాను అంటున్నాడు. ఇప్పుడు సికింద్రాబాద్లో ఉన్నది ఆడదాయి, నేను వేస్తున్నట్టు చెప్తుంది కదా. ఇప్పుడు ఈ మాట ప్రకారంగా దాని పిల్లలకి దేవుడు మరణం ఇవ్వబోతున్నాడు. దాని పిల్లలకి దేవుడు చూడు, చదువురా 23 చదువు. అండ్ ఐ విల్ కిల్ హెర్ చిల్డ్రన్ విత్ డెత్. దాని పిల్లలను నిశ్చయముగా చంపేదను. చోటు చంపుతానంటున్నాడు. అబద్ధ ప్రవచనాలు చేయడం ఎందుకు? ఆడవాళ్ళు వాళ్ళ పిల్లల్ని చంపుకోవడం ఎందుకు? క్రైస్తవ సంఘాల్లో అబద్ధ ప్రవచనాలు చేయించున్న స్త్రీలారా, మీరు దేవుని సన్నిధిలో తప్పు ఒప్పుకొని దేవుని సంఘంలో నిలబడి తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగినట్లయితే మంచిదే. లేకపోతే నువ్వు మంచం మీద నుంచి కిందకి దిగలేని జబ్బు నీకు ఇస్తాడు, నీ పిల్లల్ని చంపుతానంటున్నాడు దేవుడు. చూడు 23వ వచనంలో ఏముంది? 23వ వచనమేనా? 23వ వచనం. నేను నా సొంతంగా నేను బైబిల్ నేను ప్రింట్ చేశానా? మా తాతగారు పర్వత సున్నేశ్వరి ప్రింట్ చేశాడా? మరి ధర్మశాస్త్రం అంత కఠినంగా ఉంటుంది. ఏదో 4 చుక్కలు మందు కొట్టి వేప కొమ్మలు, మామిడి కొమ్మలు, నేరేడు కొమ్మలు పట్టుకొని ఒక్కొక్క కాలు ఎగరేసుకుంటూ గెంతడం కాదు దైవత్వం అంటే. ఇట్స్ నాట్ డివినిటీ. డ్రింక్ సమ్ ఆల్కహాల్, హోల్డ్ సమ్ బ్రాంచెస్ ఆఫ్ ద గ్రీన్ ట్రీస్ అండ్ డాన్స్ బిఫోర్ ద ఐడల్. ఇట్స్ నాట్ ఎ గాడ్. ఇఫ్ యు పుట్ ఎనీథింగ్, ఇఫ్ యు సెట్ అప్ ఎనీథింగ్ in my place, that's fornication, God says. I'm not talking about any other religion. నాకు వేరే మతంతో సంబంధం లేదు, వేరే మతస్థులతో నాకు సంబంధం లేదు. నేను క్రైస్తవ గ్రంథములో ధర్మశాస్త్రంలో ఉన్నది క్రైస్తవులకు చెప్తున్నాను. నేను ఐ విల్ కిల్ హెర్ చిల్డ్రన్ విత్ డెత్. మరణమిచ్చి చంపుతాను అటువంటి దాని పిల్లలకు. అండ్ ఆల్ ద చర్చెస్ షల్ నో దట్ ఐఎమ్ ద విచ్ సెర్చెత్ ద రీన్ అండ్ హియర్. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. అందుకు దేవుని సంఘంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా తెలుసుకోవాలి. ఏమని? మీ అంతరింద్రియములను మరియు మీ మనస్సు మరియు మీ ఆలోచనలను నేను ఎరుగుదును, వాటిని నేను పరీక్షిస్తున్నాను. పరీక్షించి నాకు విరుద్ధమైనటువంటి ఆలోచనలు మీకు ఉన్నట్లయితే, ఇప్పుడు సపోజ్ నాకు ఒక ఆలోచన ఉంది, ఏదో ఒక దురాలోచన ఉంది, ఆ దురాలోచన నేను ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను, నేను నాశనం అయిపోతాను. నేను ఎవడే కానీ, నేను వాక్యం చెప్పిన ఉండే కానీ, నా దగ్గరికి లక్షల మంది జనాలు వచ్చినను, నా దగ్గరికి వేల మంది కోట్ల మంది జనాలు వచ్చినను, నాకెంత పేరున్నను, నాకెంత జ్ఞానం ఉన్నను, నేను దేవునికి విరుద్ధమైనది ఆలోచన చేసి నేను దాని గురించి నేను అది ఎలా అమలు జరపాలి అన్న తలంపు నాకు ఉన్నట్లయితే నేను పాడైపోతానని దేవుని వాక్యం చెప్తుంది. వాక్యం బోధించడం గొప్పతనం కాదు, వాక్యానికి అనుకూలంగా బ్రతుకును మార్చుకోవడం గొప్పతనం. అనండి, వాక్యము బోధించుట గొప్పతనం కాదు, వాక్యమునకు అనుకూలముగా బ్రతుకును మార్పు తెచ్చుకోవడం గొప్పతనం. అదే దేవుడు కోరుచున్నాడు. అండ్ ఐ విల్ కిల్ హర్ చిల్డ్రన్ విత్ డెత్ అండ్ ఆల్ ద చర్చెస్ షల్ నో that I am the which searcheth dreams and hearts. హృదయములను మీ హృదయాంతరంగములను నేను పరిశీలించేవాడిని నేనని సంఘస్థులు 50 మంది, సంఘములు 50 మంది తెలుసుకొని వెళ్ళండి దీన్ని బట్టి. అండ్ ఐ విల్ గివ్ unto every one of you according to your works.
మీరు చేసిన పనులకు తగిన ప్రతిఫలము ప్రతి ఒక్కరికి నేను ఇస్తాను అంటున్నాడు. ప్రతి ఒక్కరికి, ఆడదా కానీ మగవాడు కానీ, పెండైనను పెండ్లి కాకపోయినను, ముసలుడైనను, రిటైర్ అయిపోయినను, ఉద్యోగం చేస్తున్నాను, ఎవడైనా కానీ. 24వ వచనం చదువు. అయితే తియాతిరలో కడమవారైన మీతో, అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీపైని మరి ఏ భారమును పెట్టను. 25. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఇప్పుడు నేను ఇంగ్లీష్లో చదువుతానేనండి. 24వ వచనం. అంటు యు ఐ సే, నేను నీతో ఏం చెప్తున్నానంటే, అండ్ అంటు ద రెస్ట్ ఇన్ తియాతిర సంఘంలో ఉన్న వారందరితో కూడా నేనేం చెప్తున్నానంటే, యాజ్ మెనీ యాజ్ హ్యావ్ నాట్ దిస్ డాక్ట్రిన్, ఎవరైతే మీలో ఆమె చెప్పుచున్నటువంటి సిద్ధాంతాలను, ఈ పాస్టర్ గారు ఆమెకు అనుకూలముగా బోధిస్తున్న సిద్ధాంతాలను పాటించడం లేదో వారు ధన్యులు. లేకుంటే ఈ పాస్టర్ గారు బోధించిన సిద్ధాంతాలకు అనుకూలముగా, ఆ జజ్బేల్ చెప్పినటువంటి, ఆ ఆడదాయి చెప్పిన మాటలకు అనుకూలముగా మీ పాస్టరు, ఈ ప్రజలు మీరు ఫాలో అయినట్లయితే మిమ్మల్ని నేను నాశనం చేసేస్తాను. ఎందుకు? నా ఇత్తడి మెరుగుచున్న దగదగదగ తల మెరుగుచున్న ఇత్తడి పాదముల వంటి పాదములు నాకున్నవి. అంటే అర్థం ఏంటి? నో చేంజ్ ఇన్ మై డిసిజన్, నో చేంజ్ ఇన్ మై డిసిజన్, బికాజ్ మై డిసిజన్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. నేను చెప్పింది చేసి తీరుతాను. తల మెరుగుచున్న ఇత్తడి పాదములు నాకున్నవి అంటే నేను అటువంటి ప్రవర్తన గలవాణ్ణి. చెప్పింది చేసి తీరుతాను. నో చేంజ్, అది దాని అర్థం. ఓకే, ఇప్పుడు గద్దిస్తున్నాడు. 20వ వచనంలో గద్దించాడు. 20వ వచనంలో గద్దించాడు. 20 చదివి మీకు వినిపించాను. తర్వాతను ఇప్పుడు జెజబేల్ అంటే ఎవరు తెలుసుకోవాలి కదా. మీకు కూడా జెజబేల్ అంటే ఎవరో తెలీదు. చాలామంది బైబిల్ బోధిస్తున్న వాళ్ళకి కూడా జెజబేల్ అంటే తెలియదు. చాలామంది యూట్యూబ్లో వింటున్న క్రైస్తవులు, బోధకులు, పాస్టర్లు, వీళ్ళకి కూడా జెజబేల్ అంటే ఏంటో తెలియదు. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం తీయు. 16వ అధ్యాయం తీసావా? 29వ వచనం చదువు. యూదా రాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇజ్రాయేలు వారికి రాజై షోమ్రోన్లో ఇజ్రాయేలు వారిని 22 సంవత్సరములు ఏలెను. 22 సంవత్సరాలు ఆహాబు ఇజ్రాయేలీని పరిపాలిస్తున్నాడు. ఆహాబు యవన కుమారుడు, చదివాడు. ఓకే, తర్వాత 30. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. ఇజ్రాయేలీయులను పరిపాలిస్తున్న చక్రవర్తి, రాజు, యూదులను పరిపాలిస్తున్న యూదా రాజు, ఇజ్రాయేల్ రాజు, ఎంతకు పూర్వము ఏ ఏ రాజులు ఎటువంటి చెడు పనులు చేశారో, ఎటువంటి చెడ్డ క్రియలు చేశారో దానికంటే భయంకరమైన చెడ్డ క్రియలు ఈయన చేశాడు. ఎవడు? ఆహాబ్. ఆహాబ్ ఎవరు? ఇజ్రాయేలీయుల యొక్క 22 సంవత్సరాలు అలాంటి చెడ్డ క్రియలు చేస్తూ పరిపాలించాడు. 22 సంవత్సరాలు దేవుడు వెయిట్ చేసి చూస్తున్నాడు. 22 సంవత్సరాలు రాజకీయం అనలేదు, ఆయన వెయిట్ చేసి చూస్తున్నాడు. ఇప్పటికైనా మారుతాడేమో. అలాగే దేవుని వాక్యమును బోధిస్తున్న నాలాంటి వాళ్ళని దేవుడు సమయం ఇస్తాడు. వాడు మారుతాడా లేదా? వాడు చేసినది తప్పని ఒప్పుకుంటాడా లేదా? వాడు పశ్చాత్తాపం పడతాడా లేదా? నేను తప్పు చేశానని ఒప్పుకుని దాన్ని విడిచిపెడతాడా లేదా? 22 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ద రూలర్ ఆఫ్ ద ఇజ్రాయెలైట్స్ పట్టించుకోలేదు. 30వ వచనం మళ్ళీ చదువు. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనము చేసెను. దేవుని దృష్టికి ఏం చేశాడు? 22 సంవత్సరాలు చెడుతనం చేశాడు. 22 years.
నెక్స్ట్ 31. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని. యెజెబెల్ అంటే ఇది, మళ్ళీ చదువురా. సీదోనీయులకు రాజైన. సిదోనీయులు వాళ్ళు ఇజ్రాయేలీలు కారు, సిదోనీయులు వాళ్ళు యూదులు కారు, సిదోనీయులు వాళ్ళు దైవజనాంగం కాదు. దైవజనాంగము కాని వాళ్ళను పెళ్లి చేసుకున్న వాళ్ళు గతులు ఎలాగుంటాయి. ఆ, 32. షోమ్రోనులో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. అదేం చేసింది? ఇజ్రాయెల్ రాజు ఆహాబు యొక్క భార్య ఒక మందిరం కట్టించింది. షోమ్రోన్లో ఒక మందిరం కట్టించింది. ఏం కట్టించింది? ఎక్కడి నుండి వచ్చిందో అక్కడి నుంచి ఒక దేవతను తీసుకొచ్చి అక్కడ పెట్టింది. మందిరం కట్టింది, దేవతను పెట్టింది. నెక్స్ట్. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. అంతేకాకుండా దాని ముందు గరుడ స్తంభాన్ని కట్టించింది. దానికి గరుడ స్తంభము అంటారు భారతదేశంలో. ఇంకా ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. అలాగనే ప్రపంచంలో అనేక క్రైస్తవ దేశాలు, అనేక క్రైస్తవ కుటుంబాలు అటువంటి దేవునితో సంబంధం లేని వారిని పెళ్లి చేసుకొని నాశనమైపోతున్నారు. ఎవడింటాడు? నా మాట ఎవడింటాడు? నేను దేవుని మాట వింటున్నాను. నా మాట విన్నవాడు బాగుపడ్డాడు, వినకపోయిన వాడు పాడైపోయారు. కటక్ రేడియో స్టేషన్లో ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ఉండేవాడు. వాడి పేరు నాకు జ్ఞాపకం లేదు. వాడి కూతురు పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చింది. పెళ్లి చేసుకుంది. 9 సంవత్సరాల కొడుకు, ఇప్పుడు 12 సంవత్సరాలు ఏమో ఆ కొడుక్కి. మూడు వదిలేశాడు. అవుట్. వాడు క్రైస్తవుడే, ఇది క్రైస్తవురాలే. దాని ఇంట్లో నేను భోజనం చేస్తున్నప్పుడు ఈమె ఎవరన్నాను? నా పెద్ద కూతురు అన్నాడు. ఏం చదువుతుందన్నా? ఇంటర్మీడియట్ సైన్స్ చదువుతుంది. జాగ్రత్త, దేవునితో సంబంధం లేని వాడిని పెళ్లి చేసుకున్నామంటే పాడైపోతామన్నాను దానికి. ఆ వేళ ఆఫీసర్కి నాకు పట్టుకెళ్ళి భోజనం పెట్టాడు. భోజనం తింటున్నప్పుడు నేను చెప్పాను, దేవునితో సంబంధం లేని వాడిని నువ్వు పెళ్లి చేసుకున్నామంటే పాడైపోతావు, జాగ్రత్తగా ఉండన్నాను. అలాగే జరిగింది, పాడైపోయింది. నేను ఎవరికి కూడా నేను అబద్ధం చెప్పకూడదు. చెప్తే నేను పాడైపోతాను. నేను పాస్టర్ని కాను, సువార్థకుడిని కాను. నేను దేవుని భయము కలిగి జీవిస్తున్నాను. పూర్వం నేను బొమ్మలను పూజ చేసేవాడిని. రాగి బొమ్మలు, కట్టి బొమ్మలు, చెక్క బొమ్మలు, కంచు బొమ్మలు, ఇతర బొమ్మలు. దేవుడు అంటే ఆత్మస్వరూపుడని గ్రహించి దేవుని దగ్గరికి వచ్చాను. అన్నీ వదిలన్నాడు, అన్నీ వదిలేసి వచ్చాను. నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానంలో నేను ఎదుగుచున్నాను. దేవుడు నాకెందుకు జ్ఞానం ఇచ్చాడు? నేను దేవునికి లోబడ్డాను కనుక జ్ఞానం ఇచ్చాడు. నేను దేవునికి లోపడకపోతే దేవుడు నాకు జ్ఞానం ఇవ్వడు. అమెరికా నుంచి కొందరు దొరలు వచ్చారు. నీకు నెలకి ఎంత పంపిస్తామని ఇలా ఫామ్ ఫిలప్ చేయండి అన్నారు. నేను చేయను అన్నాను. ఇక్కడే 5 దొరలు వచ్చారు. వాళ్ళని మీరు చూసి ఉంటారు. నేను చెప్పాను, నేను ఫాల్స్ రిపోర్ట్ ఇవ్వను, నాకు అమెరికా డబ్బు వద్దన్నాను. మరి ఇప్పుడు 2 కోట్ల రూపాయలు సామాన్లు కొన్నాను. అమెరికా డబ్బా? మరి దేవుడు ఇచ్చిన డబ్బు అది. దేవుడు నా కొరకు ఇచ్చాడా? దేవుని కొరకు ఇచ్చాడు. దేవుని కొరకు సామాన్లు కొంటున్నాను. నాకు ఇచ్చిన జ్ఞానమును నేను కరెక్ట్గా బోధిస్తున్నాను. 32వ వచనం చదువు. షోమ్రోన్లో తాను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠమును కట్టించెను. 33 చదువు. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము ఆహాబు తన పూర్వీకులైన ఇజ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇజ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను.
అటువంటి పనులు చేస్తే దేవునికి ఏమొస్తుంది? దేవునికి కోపం వస్తే ఏం చేస్తాడు? నాశనం చేసేస్తాడు. దేవునికి కోపము కలిగించే బోధ నేను బోధించకూడదు. దేవునికి కోపము కలిగించే పనులు మీరు చేయకూడదు. మీరు ఏ మతమునకు సంబంధమైన వాళ్ళైననో, మతముతో దేవునికి సంబంధం లేదు. దేవుడు మతమును స్థాపించలేదు, మతమును మనుషులు స్థాపించుకున్నారు. దేవునికి మతముతో సంబంధం లేదు, దేవునికి మనుషులతో సంబంధం ఉన్నది. ఎందుకంటే దేవుడు తన స్వరూపము, తన పోలిక మనుషులకు ఇచ్చాడు, మతానికి ఇవ్వలేదు. మత స్థాపకులు మీకు బోధిస్తున్నారు. దేవుడు మత స్థాపకుడు కాడు. జీసస్ బ్రాట్ గ్రేస్ అండ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద అబౌవ్. యేసు మీద నుండి దేవుని యొక్క కృపను మరియు ఆశీర్వాదమును తీసుకొని వచ్చాడు భూలోకానికి. మతం తేలేదు, సిద్ధాంతాలు తేలేదు. దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథంలో, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. మనకి ఎవరు అనుగ్రహించబడ్డారు? మరి ఆ మాటే సంస్కృతంలో ఉంది. ఆత్మావై పుత్రానామసే, ఆత్మ అయిన దేవుడు కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. నువ్వు సంస్కృతమైన నమ్ము, బైబిల్ అయిన నమ్ము. మరి అది ఆ మాట చెప్తుంది. ఈయనెవడు? కుమారుడు ఎవరు? నిత్యుడగు తండ్రి. ఆయన కుమారుడు ఎవరు? నిత్యుడగు తండ్రి అంటే ఎవర్ లాస్టింగ్ గాడ్. ఆయన చెప్తున్నాడు, నిత్యుడగు తండ్రి, మనకు కుమారుడు అనుగ్రహించబడిను. ఆయన నిత్యుడగు తండ్రి. హీ ఈజ్ ఆల్మైటీ గాడ్, హీ ఈజ్ ఒమ్నిపోటెంట్ గాడ్. నేను దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నప్పుడు బొమ్మలతో నాకేం పని ఉంది? అందుకే బొమ్మలను వదిలేశాను. నేను నీకు బొమ్మలను వదిలేమని చెప్పడం లేదు. నీ ఇష్టం, నువ్వేమైనా పట్టుకో, ఏదైనా మెడలో కట్టుకో, దేన్నైనా పూజించు, నాకు అది అనవసరం. నా సంగతి నేను చెప్పుకుంటున్నాను. నేను దేవుని ఎరిగిన పిమ్మట, దైవత్వమును ఎరిగిన పిమ్మట, దైవత్వము లేని బొమ్మలను విడిచిపెట్టాను. ద ఐడోల్స్ ఇన్ విచ్ ద డివినిటీ ఈజ్ నాట్ దేర్, టు దెమ్ ఐ లెఫ్ట్ ఆల్. అది తెచ్చి ఏం చేసింది? దాని దేవుడికి బలిపీఠం కట్టింది. అది తెచ్చి ఏం చేసింది? దాని దేవునికి మందిరం కట్టింది. అదేం చేసింది? ఏమండి ఆహాబు గారు, ఏంటమ్మా డార్లింగ్ చెప్పు, నా దేవుని బలిపీఠం ఎదురకుండా ఒక గరుడు స్తంభం కట్టమా? ఓకే మై డార్లింగ్, ఓకే మై స్వీట్ హార్ట్ అన్నాడు. గరుడు స్తంభం కట్టాడు. ఈడు చచ్చాడు. ఈడు చచ్చితే ఈడు రక్తం కుక్కలు నాకయ్యాను ఉంది బైబిల్లో. ఏలియా చెప్పాడు, ఒరే నీ రక్తం కుక్కలు నాకుతారే అన్నాడు. కుక్కలు నాకే. అటువంటి పనులు చేసిన వాళ్ళు బ్రతుకులు అట్లా ఉంటాయి. జెజబేల్ అంటే ఇప్పుడు ఎవరో తెలిసిందా మీకు? అటువంటి ఆడవాళ్ళంతా జెజబేల్ కింద లెక్క పెట్టాడు దేవుడు. ఈ సికింద్రాబాద్లో నేను యేసు ప్రభువు అని చెప్తుందే అది జెజబేల్. దాని భర్తకు బుద్ధి ఉంటే ఆ భార్య చేత పశ్చాత్తాపం కలిగేటట్లు మాట్లాడాలి. లేకపోతే దాని పిల్లల్ని చంపుతానంటున్నాడు దేవుడు. దాని పిల్లల్ని చంపుతానంటున్నాడు. దానికి మంచం ఎక్కిస్తానంటున్నాడు. నా దాసులను అనగా పాస్టర్లను అది బోధిస్తుంది. దాని బోధకు అనుకూలంగా థియేటర్లో ఉన్న పాస్టరు సంఘంలో పనిచేస్తున్నాడు కనుక, పాస్టర్ నీకు నీ భార్య నీ పిల్లలకి నాశనం చేస్తానరా అంటున్నాడు. ఎందుకు? నా వాక్యానికి అనుకూలంగా బ్రతకాలరా, దానికి అనుకూలంగా బ్రతుకుతున్నావు నువ్వు అన్నాడు. అవర్ గాడ్ ఈజ్ గుడ్ గాడ్. తప్పు చేస్తున్నప్పుడు, తప్పు చేస్తున్నావు బోధకుడా, ప్రభువా ఆ తప్పు చేయకు, చిత్తం ప్రభువా, పశ్చాత్తాపంతో నా దగ్గర రా. వచ్చాను ప్రభువా, నీకు క్షమించాను. వాట్ ఏ గుడ్ గాడ్, వాట్ ఏ గుడ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ గుడ్ అనండి. మై గాడ్ ఈజ్ గుడ్. మై గాడ్ ఈజ్ ఆల్మైటీ. My God is omnipotent. My God is omnipresence.
My God is omniscience. ఇలా జరుగుతాయని దేవుడు మొట్టమొదటి చెప్పాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనం చదువు, చూడు ఎలాగుంది. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవించనయ్యున్నవి. త్వరలో సంభవించబోచున్నవి. ఈ సంగతులు త్వరలో ప్రపంచంలో అనేక క్రైస్తవ దేశాలు ఈ థియాతిర సంఘంలో ఉన్న పాస్టర్ గారు చేసినట్లుగా చేస్తున్నారు. అనేక దేశములు, ఈ దేశం ఆ దేశం అని కాదు, క్రైస్తవ దేశాలు, క్రైస్తవ దేశాలను పరిపాలిస్తున్న పరిపాలకులు ఆహాబు రాజు చేసినట్లుగా చేస్తున్నారు. ఆయన అన్నాడు 1:1 ఇవి ప్రపంచంలో సంభవించబోచున్నవి. చదువు. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. త్వరలో సంభవించబోచున్నవి. 2000 సంవత్సరాల కింద చెప్పాడు ఇది సంభవింపబోచున్నవి. ఇప్పుడు సంభవిస్తున్నాయి. ప్రపంచంలో అనేక క్రైస్తవ దేశాలలో ఇవి సంభవిస్తున్నాయి. నేను కాదు, యేసుప్రభువే చెప్తున్నాడు. జెజబెల్ చేసిన పని ఆ దేశం యొక్క పరిపాలకులు చేస్తున్నారు. ఆహాబు ఎవడు? పరిపాలకుడు. ఆహాబు ఎవడు? పరిపాలకుడే ఆ పని చేశాడు. అర్థమవుతుందా? రూలర్, ద రూలర్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్, the rulers of many Christian nations like Ahab, they are doing. We don't know which country, but Christian countries, Christian rulers like Ahab, they are ruling. ఆహాబు ఏ విధముగా ఇజ్రాయేలీలకు రాజో అలాగే క్రైస్తవ దేశములకు పరిపాలిస్తున్న పరిపాలకులు కూడా ఆహాబు రాజు మాదిరిగానే చేస్తున్నారు. ఏ దేశము మనకు అనవసరం, ఏ రాజు మనకు అనవసరం. We don't need to know countries which the ruler is. We don't know. But according to this word of God, Christian countries now in the whole world and their rulers are ruling like Ahab. మనకు అనవసరం. We are not concerned with any Christian country. We are not talking about any Christian ruler. This word is speaking. God is speaking. Jesus spoke. And Jesus said, write this. And the Apostle John wrote that in the book of Revelation. Jesus said, this shall come to pass very soon. చాలా త్వరలో ఇవి సంభవిస్తాయి అన్నాడు. సంభవిస్తున్నాయని నేను చెప్తున్నాను కానీ ఫలానా దేశం అని చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ నేషన్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ రూలర్ ఆఫ్ ఎనీ నేషన్. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి చదువు. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 and verse 1. రీడ్ దట్ అగైన్. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. జీసస్ క్రైస్ట్ which God gave unto him to show unto his servants things which must shortly come to pass. And he sent as signified by his angel unto the servant John. ఒక దూతను యేసు ప్రభు చెప్పి ఇవి సంభవింపబోచున్నవి. Very soon in the whole world this shall come to pass. He spoke to the angel, and angel was summoned to go and communicate this to Apostle John. And being commanded by Jesus Christ, the angel came to Apostle John and
Whatever was commanded, the angel communicated to Apostle John. And Apostle John is writing in the book of Revelation in chapter 1, verse 1, this shall come to pass very soon in all the countries. Jesus said, I am saying. It's not my saying. Praise the Lord. Amen. Say, God is great. God is great. I believe the word. I believe the word. I have faith in the Lord. I have faith in the Lord. I have faith in the Jesus. I have faith in the Jesus. I have faith in the word of God. I have faith in the word of God. I am following the word of God. I am following the word of God. I don't need any doctrine. I don't need any doctrine. I don't need any Jezebel woman in my church. Holy Spirit is our guide. Holy Spirit is our master. Holy Spirit is our counselor. We will hear the counseling of God. Not the teaching of Jezebel. Not the teaching of any other speaker. We like the teaching of Jesus. We are obedient to the Jesus. Jesus, kindly forgive me if I did any mistake. Kindly forgive me. 24-25 వచనాలు చదువురా. అయితే తియాతిరలో కడుమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొను వారందరితో నేను చెప్పుచున్నదేమనగా మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. మీకు కలిగి ఉన్న దానిని, దేవుని వాక్యం మీరు కలిగి ఉన్నారు. You have the word of God. Don't leave the word of God. దాన్ని గట్టిగా పట్టుకో, దేవుని వాక్యాన్ని. You don't need any doctrine. You don't need any Jezebel woman. You don't need any prophecy. You need me. నీకు నేను కావాలి. I don't need you. నువ్వు నాకు అక్కర్లేదు, నేను నీకు కావాలి. నీ బ్రతుకు బాగు చేసుకోవడానికి, నీవు ఆశీర్వదించబడ్డానికి, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య, నువ్వు అన్ని విధములా దీవించబడ్డానికి నేను నీకు కావాలి. నీవు జన్మ పాపం మరియు జన్మ నిషత్వంతో ఉన్నవాడు, నువ్వు నాకు అక్కర్లేదు. బికాజ్ ఐఎమ్ నాట్ సిన్నర్. నేను నీలాంటి పాపము చేసిన వాడిని కాను. నాకు పాపితో సంబంధం లేదు. బట్ ఐ లైక్ అండ్ ఐ లవ్ ద సిన్నర్ ఇన్ ఆర్డర్ టు ప్రొవైడ్ హిమ్ సాల్వేషన్. నేను నీకు పరిత్రాణం అనుగ్రహించుటకు నేను నిన్ను ప్రేమించుచున్నాను. నువ్వు నాకు అక్కర్లేదు. నువ్వు పుట్టుకతోనే పాపివి. జన్మ పాపం, జన్మతోనే నీచుడవు, శూద్ర కులస్తుడవు. శూద్ర కులం నీది. దేవుడు అంటున్నాడు, నీ కులము శూద్ర కులము. శూద్ర కులము అంటే ముట్టరాని అంటరాని కులం నీది. నువ్వు నాకు అక్కర్లేదు. నిన్ను తీసుకుని నేనేం చేస్తాను? నువ్వు పాపముతో నిండి ఉన్నావు, అపరాధముతో నిండి ఉన్నావు. అపరాధము వెంబడి అపరాధం చేస్తున్నావు, పాపం వెంబడి పాపం చేస్తున్నావు, వ్యభిచారం వెంబడి వ్యభిచారం చేస్తున్నావు, దోచుకుంటున్నావు, మింగేస్తున్నావు, మరి ఇంకా రకరకాలుగా నువ్వు నా ఆస్తుల్ని అమ్ముకొని తినిస్తున్నావు. నువ్వు నాకు అక్కర్లేదు. నీకు తీసుకొచ్చి పరలోకంలో పెడితే పరలోకంలో కూడా నువ్వు ఎవడుగా అమ్మిస్తావు. అందుకే నువ్వు నాకు అక్కర్లేదు. నేను నీకు కావాలి. ఎందుకంటే నీకు ఆశీర్వాదం కావాలి,
నీకు ఆస్తి కావాలి, నీకు భర్త కావాలి, నీకు భార్య కావాలి, నీకు కొడుకులు కావాలి, నీకు కూతుళ్ళు కావాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, నీకు ఇల్లు కావాలి, నీకు వాహనం కావాలి, నీకు ఆభూషణములు కావాలి. ఆభూషణములు అంటే తెలుసా? మీకు ఆభూషణములు కావాలి. అందుకే నేను కావాలి. నేనుంటే అవన్నీ నీకు ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ఇప్పుడు మీకు 3వ పాఠం పూర్తయింది. ఎన్నో పాఠం? 3వ పాఠం పూర్తమైంది. ఇంకొక భాగం మీకు చెప్పాలి. చెప్పండి. నేను థియాతిర సంఘం యొక్క 3వ భాగమును విన్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నేను 4వ భాగం వచ్చే ఆదివారం వింటాను. 24-25 వచనాలు చదివయ్యా. 2:24-25. అయితే తియాతిరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నీకు వాక్యం ఇచ్చినాను, వాక్యానికి అనుకూలంగా నడుచుకోండి. వాక్యానికి అనుకూలంగా ఐ హావ్ గివెన్ యు వర్డ్, ఫాలో ద వర్డ్, డోంట్ లీవ్ ద వర్డ్, డోంట్ సెపరేట్ ఫ్రమ్ ద వర్డ్, వాక్ అకార్డింగ్ టు ద వర్డ్. ఐ హావ్ గివెన్ యు వర్డ్. నేను నీకు వాక్యం ఇచ్చాను, వాక్యాన్ని గట్టిగా పట్టుకో, దానికి అనుకూలంగా నడు, దానికి అనుకూలంగా ప్రవర్తించు. ఏ బోధకుడు, ఏ సిద్ధాంతము, ఏ జజ్బేలు, ఏ ప్రవక్త, ఏ ప్రవచనాలు నీకొద్దు. నా వాక్యం ఒక్కటే నీకు కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఇది 3వ భాగం కంప్లీట్. దైవ ప్రియులకు శుభములు. బుక్స్ సేల్. ఫాదర్ పరవస్తు గారు రచించిన 9 గ్రంథములు కేవలం 6,500 రూపాయలకే రిజిస్టర్ పోస్ట్ ద్వారా లభించును. ప్రతి పుస్తకము 50% తగ్గింపు ధరలో విక్రయించబడును. మీరు పంపించవలసిన డబ్బు ఈ దిగువ ఫోన్ నెంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పంపించగలరు. ఫోన్ నెంబర్ 9701770681 97017700681.